మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ వెర్సటైల్ నటుల్లో తన నటనతో ఎంతగానో మెస్మరైజ్ చేసిన నటుడు సత్యదేవ్ కూడా ఒకరు. మరి సత్యదేవ్ హీరోగా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే జీబ్రా. మరి డీసెంట్ బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రాన్ని ఎలాగైనా థియేటర్స్లోనే తీసుకుని రావాలి మేకర్స్, ముఖ్యంగా హీరో పట్టుబట్టి ఈ చిత్రాన్ని థియేటర్స్లో రిలీజ్కి తీసుకురాగా థియేటర్స్లో ఈ చిత్రం సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది అని చెప్పాలి. మరి డే 1 నుంచే మంచి బుకింగ్స్ అండ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు మొదటి రోజు కంటే 8వ రోజునే ఎక్కువ వసూళ్లు అందుకున్నట్టుగా చెబుతున్నారు. దీనితో మొత్తం 8 రోజుల్లో ఈ చిత్రం 9.43 కోట్ల గ్రాస్ ని అందుకుని అదరగొట్టింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ వెర్సటైల్ నటుల్లో తన నటనతో ఎంతగానో మెస్మరైజ్ చేసిన నటుడు సత్యదేవ్ కూడా ఒకరు. మరి సత్యదేవ్ హీరోగా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే జీబ్రా. మరి డీసెంట్ బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రాన్ని ఎలాగైనా థియేటర్స్లోనే తీసుకుని రావాలి మేకర్స్, ముఖ్యంగా హీరో పట్టుబట్టి ఈ చిత్రాన్ని థియేటర్స్లో రిలీజ్కి తీసుకురాగా థియేటర్స్లో ఈ చిత్రం సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది అని చెప్పాలి. మరి డే 1 నుంచే మంచి బుకింగ్స్ అండ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు మొదటి రోజు కంటే 8వ రోజునే ఎక్కువ వసూళ్లు అందుకున్నట్టుగా చెబుతున్నారు. దీనితో మొత్తం 8 రోజుల్లో ఈ చిత్రం 9.43 కోట్ల గ్రాస్ ని అందుకుని అదరగొట్టింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.